దానికి అలా పరిగెడుతూ ఉంటే ఏమవుతుందంటే దాహం వేస్తూ ఉంటది. సో దాహం వేసినప్పుడు ఒక దానికి దగ్గరలో ఉన్న ఒక కొలనో సరసో ఏదో ఒక చిన్నది కనిపిస్తే ఏంటంటే అక్కడ కూర్చొని నీళ్లు తాగుతూ ఉంటుంది అనమాట. సో నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు ఇంకా గబగబా గబగబా వాటర్ అంతా తాగిస్తూ ఉంది. సో తాగేసిన తర్వాత కొంతసేపటికి దానికి ఏమనిపించిందంటే జనరల్ గా ఏంటంటే అవి అద్దం అది చూసుకోలేవు కదా. సో అందాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా వాటర్ లో వాటి ప్రతిబింబం మాత్రమే తెలుసుకోగలవు. సో అందుకని చెప్పి ఏం చేసిందంటే అలా వాటర్ లో తొంగి చూసింది అనమాట. తొంగి చూస్తే దానికి ఏంటో ఆ రోజు దానికి అదే చాలా కొత్తగా కనిపించేసింది. అబ్బా నేను ఇంత అందంగా ఉన్నానేంటి, నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి, నా స్కిన్ పైన డాట్స్ ఎంత అందంగా ఉన్నాయి, నా కళ్ళు ఎంత బాగున్నాయి, అసలు నా చిన్ని ఫేస్ ఎంత బాగుంది, అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాను అనుకొని అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చేటప్పటికి చివరిగా దాన్నది కాళ్ళు చూసుకుంది. సో కాళ్ళు చూసుకుంటే ఏమైందంటే నచ్చలేదన్నమాట. ఇవన్నీ ఇంత అద్భుతంగా ఇచ్చిన దేవుడు ఈ కాళ్ళు మాత్రమే ఇంత సన్నగా కర్రల్లాగా రివ్వల్లాగా ఇంత చిన్నగా ఎందుకు ఇవ్వాలి, ఇంకొంచెం లావిచ్చుంటే బాగుండు కదా, ఇంకొంచెం అందంగా ఉండేది, ఎందుకో ఇది నాకు కొంచెం మిస్ మ్యాచ్ లా అనిపిస్తుంది అని అనుకుంది అనమాట. సో జనరల్ గా మనం కూడా ఏదో ఒక బాడీ పార్ట్ ని అలా అనుకుంటే అబ్బాయి ఇది ముక్కు ఎంత బాగుంది, సో అలా ఇంకొకలా ఉండుంటే అని జస్ట్ వి ఆల్వేస్ ఫీల్ దట్. సో అలాగే అది కూడా దాని కాళ్ళు దానికి నచ్చలేదు. సో అలా అయినప్పుడు ఏమైందంటే ఈ లోపు అదేదో వినకూడదు విన్నది. ఏమై ఉంటుందండి, ఎవరైనా చెప్తారా? ఏం వినుండొచ్చు? సింహం సార్ గర్జన మీరు సింహం ఆ గర్జన విని ఉండొచ్చు. ఎస్ మ్యామ్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో సింహం గర్జన విన్నదన్నమాట, మామూలుగా కాదు పెద్ద గర్జన వినింది. సో ఇంకా అప్పటి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. పరిగెత్తింది 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 పరిగెత్తింది. అమ్మయ్యా, ఎక్కడో ఒక చోట అయితే ఆగింది. ఆగిన తర్వాత ఏమైంది? ఇంక వెళ్ళిపోయిందిలే అనుకుంది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ పరిగెత్తింది, మళ్ళీ దాన్ని ఏదో సమీపిస్తుంది అనిపించింది, మళ్ళీ పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది, మళ్ళీ రెస్ట్ తీసుకుంది. రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఈసారి ఏంటంటే కొంచెం అనుకోకుండా రెస్ట్ వచ్చిందనమాట, తీసుకోలేదు. సో ఈసారి ఏమైందంటే చక్కగా మళ్ళీ ఇంకో పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది, దానికి సమీపించిపోతుంది. ఈ లోపు ఏమైందంటే దాని రెండు కొమ్ములు ఏవైతే ఉన్నాయో అది చెట్టు మధ్యలోకి వెళ్ళి ఉండిపోయాయి అనమాట. సో ఆ చెట్టు మధ్యలో వెళ్ళి ఉండిపోవడం వల్ల ఏమైందంటే అది గబుక్కున ఆ సింహం ఏదైతే వచ్చిందో దాని వల్ల అది బయటకు రాకుండా అయిపోయింది. ఇంకా చాలా పోరాడింది పోట్లాడింది ఆ రెండు చెట్లోంచి బయటకు లాక్కోవడానికి. మొత్తానికి ఏదైతే ఏమైంది, మొత్తానికి వచ్చేటప్పటికైతే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పరిగెత్తుకున్న వెళ్ళిపోయిన తర్వాత ఇంక మొత్తానికి తప్పించేసుకుంది. తప్పించేసుకున్న తర్వాత దానికి ఒక మంచి రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే నేను ఇప్పటి వరకు నా కొమ్ములు ఎంతో అందంగా ఉన్నాయి అని నేను ఎంతో మురిసిపోయేదాన్ని. ఈ రోజు మాక్సిమం నేను నా చావుకు కారణం అవటానికి నా కొమ్ములు కారణం అయ్యాయి. ఏదైతే నాకు నచ్చలేదు, నాకు బాలేదు, ఇవి ఇంకొంచెం లావుగా ఉంటుంటే ఏమయ్యేదంటే ఫస్ట్ వేటలోనే దొరికిపోయేదని అని చెప్పి రియలైజ్ అయిందనమాట. సో ఈ కాళ్ళు ఏవైతే ఉన్నాయో అంత సన్నగా ఉండడం వల్ల మాత్రమే అది అంత చెంగు చెంగుని పరిగెత్తుకుంటూ ఈ రోజు దాని ప్రాణాలనది కాపాడుకోగలిగింది. సో ఆ విధంగా ఏంటంటే డెఫినెట్ గా మన దైనందిన జీవితంలో కూడా మనం ఏమనుకుంటామంటే మన పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి మనం గుర్తించలేకపోతాం. ఒక్కొక్కసారి మనం చాలా బాగా చేస్తాం అన్నదే మనకు ఒక్కొక్కసారి మన వీక్నెస్ అయి ఉండొచ్చు. సో అలాగా మన ఊహ ఊహ ఏదైతే ఉందో అనేది ఒక్కొక్కసారి అది తప్పుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇదంతా ఎందుకు కారణం అవుతుందంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంట్లో మొదలుపెట్టి ఆఫీస్లో మొదలుపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యి ఇలా రకరకాలుగా అందరితో ఆల్మోస్ట్ ఒక 100+ పీపుల్తో మాట్లాడేస్తాం. ఫోన్ వాట్సాప్ చాట్ చూస్తున్నా కూడా మనం వాళ్ళతో ఆల్మోస్ట్ మాట్లాడుతున్నట్టే. సో అలా ఏంటంటే అలా మాట్లాడేస్తాం, ఒక కౌంట్ ఆన్ ఫింగర్స్ అయితే కాదు, ఖచ్చితంగా ఒక 100+ తోనే మనం మాట్లాడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు మరి మనలో ఎంతమంది మనల్ని అత్యంత ప్రేమించే వాళ్ళతో మాట్లాడుతున్నాం? ఎవరు మనల్ని అత్యంతకంగా ప్రేమించే వాళ్ళు ఎవరండి? మే ఐ సీ ఆల్ యువర్ రెస్పాన్సెస్ ఇన్ ద Our చాట్ బాక్స్. parents, our parents, మ్యామ్? our parents, మన పేరెంట్స్ పేరెంట్స్. తల్లిదండ్రులు. ఎస్ మ్యామ్, సూపర్ సూపర్. మనల్ని ఇంకా ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? థ్యాంక్ యూ అనుష మ్యామ్ ఫర్ యువర్ ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఫాదర్? వైఫ్ 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 మేడం. వైఫ్? వెరీ గుడ్ సార్. మేడం ఉన్నారా పక్కన? ఎస్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మదర్? ఓకే, మేబీ టు ఇంప్రెస్ మ్యామ్. ఓకే రైట్. నెక్స్ట్ మదర్. అంతేనండి? ఎవరు సార్ మిగతా వాళ్ళని ఏమైనా మ్యూట్ లో పెట్టారా? దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్. పిల్లలు మేడం, చిల్డ్రన్. చిల్డ్రన్స్ మేడం.
Children, పిల్లలు. children. Yes, sir. Great, great, great. ఫ్యామిలీ I మెంబర్స్ parents, siblings, family members. Yes, I appreciate all your answers. But apart from that, మనల్ని అత్యంత ప్రేమించే వాళ్ళు ఎవరంటే మనమేనండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. మనల్ని అత్యంతంగా ప్రేమించేది ఎవరంటే అది మనమే. సో మనకి ఎందుకు టక్కుని గుర్తురావట్లేదంటే వీఆర్ మిస్సింగ్ అవర్ సెల్ఫ్. ప్రతిరోజు కూడా మనలతో మనం మాట్లాడుకోవట్లేదు, దానివల్ల మనం చాలా కోల్పోతున్నాం. సో దిస్ వాట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ టు టాక్ విత్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఎంతగా తెలుసుకోగలుగుతున్నాం, దట్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ కాల్డ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ సెషన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వర్క్ షాప్. సో డెఫినెట్లీ. సో డీకోడ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో మేడం ఏమైనా ఇది టెక్నాలజీ సెషన్ ఏమైనా చెప్తున్నారా? డీకోడ్లు డిజైన్లు అంటున్నారు. ఎస్, డెఫినెట్గా టెక్నాలజీతో మనం ఇప్పుడు పోటీ పడిపోతున్నామండి. సో నెక్స్ట్ 30 minutesలో మనం ఖచ్చితంగా మన గురించి ఒక్కొక్క కొత్త పాయింట్ అయితే నేర్చుకోగలుగుతున్నాం. సో వాట్ ఈస్ దిస్ డీకోడ్, వాట్ ఈస్ దిస్ డిజైన్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ డెవలప్మెంట్. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు క్రాక్ ఆల్ దోస్ ఆన్సర్స్ విదిన్ 40 minutes. So next, coming to that, yeah, with all your permissions, just I wanted to share my screen. Yeah, you can share that. Sir, is it visible? Yes, yes. Yes, sir. Thank you so much. So decode, design and develop. సో స్వాట్ ఈజ్ నథింగ్ బట్ స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. మనతో మనం మాట్లాడుకోవడమే. సో చాలా చాలా మంచి అనుభవం ఉండి, లేదు అంటే మంచి మంచి మార్క్స్ వచ్చి అన్ని క్రాక్ చేయగలిగిన ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూస్లో కూడా ఎంత చిన్న ఉద్యోగానికి కూడా ఖచ్చితమైన క్వశ్చన్ ఏంటంటే స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో అన్నిటికీ అనర్గళంగా ఆన్సర్ చేసే వాళ్ళు కూడా ఈ ఒక్క క్వశ్చన్ దగ్గర తడబడిపోతూ ఉంటారు. వెనక చెప్పాల్సింది ముందు చెప్తారు, ముందు చెప్పాల్సింది వెనక చెప్తారు, వదిలేద్దాం అనుకున్నది చెప్పేస్తాము, చెప్పకూడదు మనం చెప్పాలనుకున్నది మర్చిపోతాం. సో ఎందుకంటే ఐఎమ్ సారీ టు సే దిస్, మన గురించి మనకు చాలా తక్కువ తెలుసు. మనకి ఏదో ఇంత శక్తి ఉంటే మనకు ఓన్లీ ఇంత శక్తి మాత్రమే తెలుసు అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయడానికి దిస్ ఇస్ ద వండర్ఫుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్ దట్ ఈస్ స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. వై దిస్ ఇస్ టూ ఇంపార్టెంట్. సో మనకి అసలు దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఈ స్వాట్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రతి మనిషికి కూడా ఒక గోల్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి కూడా ఒక గోల్ ఉంటుంది. ఒకటే ఉంటుందా అంటే ఒక గోల్ ఉండదండి. సో జనరల్గా మనకి బాగా ఒకటి అంటే దాన్ని ఒక లెవెల్స్లో పెట్టుకుంటే బాగా ఉన్నది ఒక గోల్ కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి పర్సనల్గా కొన్ని గోల్స్ ఉంటాయి, ప్రొఫెషన్లో కొన్ని గోల్స్ ఉంటాయి, లేదు ఫ్యామిలీలో కొన్ని గోల్స్ ఉంటాయి, అండ్ ఫైనాన్షియల్గా కొన్ని గోల్స్ ఉంటాయి. వీ కెనాట్ మిక్స్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఇన్ ఏ నట్ షెల్. సో అలా ఏంటంటే ఒక్కొక్క గోల్ కూడా ఇట్ ఈస్ డిఫరెంట్. ఏది ఇంపార్టెంట్ అంటే ఏది అన్ఇంపార్టెంట్ అనేది ఏది ఉండదు. సో ఈ 4 ఏరియాస్లో కూడా ప్రతి మనిషికి ఒక గోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయిపోదామన్న గోల్ అయినప్పటికీ ఐ షుడ్ ఈవెన్ హ్యావ్ మై ఫ్యామిలీ, ఏ గుడ్ ఫ్యామిలీ విత్ మీ, దట్ ఈస్ ఆల్సో మై గోల్. సో అలాగ ప్రతి వాళ్ళకి కూడా ఈ 4 ఏరియాస్లో గోల్ ఉండడం అనేది కామన్. సో అలాంటి గోల్ని అచీవ్ చేయడం అనేది కూడా మనకు అంతే ఈజీ అండ్ అంతే ఇష్టం, మనం అంతే ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. సో వి ఆల్ విష్ టు సీ ఆల్ దోస్ గోల్స్ కమింగ్ ట్రూ. సో అలాంటప్పుడు టు మేక్ అవర్ గోల్స్ ష్యూర్ అండ్ సింపుల్గా ఉండాలి, ష్యూర్గా దాన్ని టార్గెట్ మనం అచీవ్ చేయగలగాలన్నమాట. సో అలాంటిది చేయాలంటే ఈ స్వాట్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, అసలు అది ఏంటో తెలుసుకున్నాం ఇప్పటి వరకు. సో అది ఎలా హెల్ప్ అవ్వబోతుంది అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఈస్ దిస్ స్వాట్? సో టు మేక్ అవర్ గోల్స్ ష్యూర్ అండ్ సింపుల్, దిస్ స్వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us decode our SWOT. So SWOT, may I listen from you, what is SWOT? Anybody? SWOT అంటే ఏంటండి? హలో మేడం. స్ట్రెంత్, Sir, వీక్నెస్, Weakness, Strength, opportunity. weakness, opportunity, Strengths, weaknesses, and opportunity and threats, sir. threats. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 10th క్వశ్చన్ పేపర్లో ఎవ్రీ ఇయర్ వచ్చే ఆన్సర్ లాగా ఆల్మోస్ట్ ఐ గాట్ ఆల్ ద ఆన్సర్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. యా, థ్యాంక్ యూ సో మచ్. సో రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్. ఎస్, అబ్సల్యూట్లీ, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్.
So let us decode this what? In what way we can decode this? So what are our internal? ఈ strength లో, ఈ SWOT లో strength and weakness always considered to be అవర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. అంటే ఇవి విదిన్ అవర్ సెల్ఫ్, మనలోనే ఉంటాయి. మన స్ట్రెంగ్త్ మన పక్క వాళ్ళ దగ్గర ఉండదు, మన స్ట్రెంగ్త్ మన బ్యాంక్ లో ఉండదు. ఆల్వేస్ అవర్ స్ట్రెంగ్త్ లైజ్ విత్ అస్. సో మన స్ట్రెంగ్త్ మనతోనే ఉంటుంది, అలాగే మన వీక్నెస్ కూడా మనతోనే ఉంటుంది. సో దీస్ టూ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. దీస్ టూ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్, స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీ ఆర్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్. సో మన లైఫ్ లో మనం తీసుకుంటే ఏంటంటే, మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలనుకుంటాం. సో మన లైఫ్ ని పాజిటివ్ గా చేసేది ఏంటంటే డెఫినెట్ గా దిస్ స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీ మేక్స్ ద పాజిటివ్. సో స్ట్రెంగ్త్ అండ్ ఆపర్చునిటీ ఇస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్, వేర్ యాజ్ ఆపర్చునిటీ అండ్ థ్రెట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో టూ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ హియర్: ఇంటర్నల్, external, positive and negative. So what is this? So weakness and threat are the negative side. సో మన లైఫ్ లో ఏది ఉండకూడదు అని మనం అనుకుంటామో, ఏది ఉంటే మనకి బాగోదో, ఏది ఉంటే మనకి అది నచ్చదో, దట్ ఈస్ వాట్ అవర్ వీక్నెస్ అండ్ ఆల్సో దట్ ఈస్ వాట్ అవర్ థ్రెట్. సో అదనమాట. సో పాజిటివ్ అండ్ నెగటివ్. పాజిటివ్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ strength and opportunity. Negative side of our life is the weakness and threat, whereas strength and weakness are the internal factors, whereas opportunities and threats are the external factors. So this is what we have to decode. So మనం ఖచ్చితంగా దీన్ని ఈ పొడుపు కథ ఏంటో విప్పబోతున్నామండి. సో వీఆర్ గోయింగ్ టు డీకోడ్ ఇట్. సో ఇది డీకోడ్ చేయటానికి, సో మనం ఒక రకంగా మనం డిజైన్ చేసుకొని దాన్నే ఇంకొంచెం డెవలప్ చేసుకుందాం. దెన్ వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్ వెరీ ష్యూర్ అండ్ సింపుల్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అన్ని కూడా నోట్ డౌన్ చేయబోతున్నాం అండి. సో ఇప్పుడు ఈ 4 గోల్స్, 4 టైప్స్ ఆఫ్ గోల్స్ చెప్పాను నేను: ప్రొఫెషనల్, ఫైనాన్షియల్ అండ్ ప్యాషన్ గోల్స్ అండ్ ఫ్యామిలీ గోల్స్. సో ఈ గోల్స్ లో మీకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏది చాలా చాలా ఇంపార్టెంట్ అచీవ్ చేయడం అనేది, యూ జస్ట్ ప్లీజ్ జాట్ డౌన్ ఎనీ వన్ గోల్. ఏదైనా ఒక్క గోల్ రాసుకోండి చాలు, ఇనఫ్. ఎనీ వన్ గోల్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ 30 minutes లో వీ కాంట్ రైట్ ఫర్ ఆల్ ద థింగ్స్. సో ఏదైనా ఒక్క ఇంపార్టెంట్ గోల్ ఇమీడియట్ గా మనం అచీవ్ చేయాలనుకున్నది. మేడం మళ్ళీ అడుగుతారేమో చదవమని ఏమో అనుకోవద్దండి, నేను అసలు అడగను. ఎందుకంటే నేను ఫస్టే చెప్పేసాను, ఇట్ ఈస్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ టాకింగ్ టు ఆల్ ద పీపుల్. ఎవరిది ఆల్మోస్ట్ ఈ 40 members ఇక్కడ 35 members తో షేర్ చేసుకోమని కాదు. సో దట్ ఈస్ వాట్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్. సో ఎనీ వన్ గోల్ విచ్ ఇస్ ఇమీడియట్లీ దట్ యూ వాంటెడ్ టు అచీవ్ ఇన్ దీస్ 4 areas, ఏదైనా ఒకటి. ఐ హోప్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. మే ఐ సీ యువర్ రెస్పాన్స్ either physically or digitally? Yes, thank you so much. So coming to that, how to design this, how to know this strength. అసలు మనలో మనకున్న స్ట్రెంగ్త్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో ఎవరైనా ఒక్కరు స్ట్రెంగ్త్ షేర్ చేసుకోగలరా? మీరు ఏమనుకుంటున్నారు? మీ స్ట్రెంగ్త్ ఏంటి అని అనుకుంటున్నారు? మే ఐ లిసన్ ఫ్రమ్ ఎనీబడి? పర్టికులర్ ఏరియాలో మనకంటూ పట్టు ఉంటుంది, దాన్నే స్ట్రెంగ్త్ అనొచ్చు మేడం. ఎస్ మ్యామ్, దట్ ఐ అగ్రీ విత్ యూ. మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మై ఫ్యామిలీ. ఎలాంటి ఎస్ బద్రి సార్. మై ఫ్యామిలీ మేడం. యా, యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. గ్రేట్. నెక్స్ట్, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం డీల్ చేయగలిగితే అదే మన స్ట్రెంత్. ఎస్ సార్, గ్రేట్ గ్రేట్. సో ఇది కొందరికి మాత్రమే ఉండే అది ఒక దాన్ని ఏమంటే కళ. నెక్స్ట్, ఇంకెవరైనా? ఎస్ సార్. సో మీకుండే కాన్ఫిడెన్సే మీ స్ట్రెంగ్త్. ఎస్ సార్, ఫెంటాస్టిక్. సో ఇవన్నీ మనకి ఎలా తెలిసాయి అంటారు? యా, వెరీ గుడ్. సో ఇవన్నీ మనకి ఎలా తెలిసాయి అంటారు? ఇప్పుడు రకరకాలుగా కొందరు చెప్పారు, కొందరు చెప్పలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి తెలియదు అని కాదు. సో కొందరు మాత్రమే అవకాశం దొరికింది. సో అలా అందరికీ కూడా పర్టికులర్ ఏరియాలో ఎక్కడో దగ్గర మనకి స్ట్రెంగ్త్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. మరి అసలు అది ఎలా తెలుస్తుంది? ఊరికనే మనకి ఎవరైనా మనం అనుకుంటాం కదా మేడం.
మనకి ఎస్ మనం మాట్లాడుకుంటాం కాబట్టి అది మనది మనం ఊహించుకుంటాం, నాకు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది అని మనకు తెలుస్తుంది. ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా మనం దేన్ని స్ట్రెంగ్త్ అనొచ్చు అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డెఫినిషన్. వాట్ ఆర్ యూ డూయింగ్ వెల్? ఏ పనిని మీరు చాలా చక్కగా చేసేస్తున్నారు, ఎవరి చేస్తుంది. హెల్ప్ లేకుండా హ్యాపీగా చేసేస్తున్నారు. అది అందరూ చేయాలంటే ప్రతి ఒక్కరికి అది 2 hours పడుతుంది, బట్ మీకు మాత్రం 1 hour పడుతుంది అంటే యు ఆర్ వెరీ గుడ్ అట్ డూయింగ్ దట్. సో అందుకని చెప్పి దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ స్ట్రెంగ్త్. వాట్ సెట్స్ యూ అపార్ట్? 1000 మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని మీకు మిమ్మల్ని పక్కకి చేసి చూపించేది ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. సో ఎంత మంది ఉండివ్వండి, ఆ పని చెయ్యాలంటే అతనేరా, ఆ పని చేయాలంటే ఆవిడే, అసలు ఇంకా బిర్యానీ వండాలంటే ఆవిడ తర్వాతే, ఇంకా మిగతా వాళ్ళు ఏదో వండుతారు లేకపోతే మానేస్తారు, బట్ షీఈస్ ద గ్రేట్ మార్క్ ఫర్ ఇట్. సో అలాగా 1000 మందిలో ఉన్నా కూడా మనల్ని కొంచెం పక్కన పెట్టేది ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ స్ట్రెంగ్త్. వాట్ ఆర్ యువర్ గుడ్ క్వాలిటీస్? మన గుడ్ క్వాలిటీస్ ఎప్పుడు కూడా మన స్ట్రెంగ్తేనండి. జనరల్ గా మంచి అలవాట్లని, మనకి హ్యాబిట్ ఫార్మేషన్ సెషన్ కూడా ఎప్పుడో అయిపోయి ఉండొచ్చు మేబీ. సో ఎందుకని అంటే ఎప్పుడు కూడా గుడ్ హ్యాబిట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో ఎవరి లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళకి ఒక్కొక్క గుడ్ క్వాలిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో అలాగ ఏదో ఒక గుడ్ క్వాలిటీ అనేది కూడా ఖచ్చితంగా మన పాజిటివ్ సైడే. సో దట్ ఈజ్ ఆల్సో అవర్ స్ట్రెంగ్త్. సో మరి దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇవన్నీ డెఫినేషన్స్. అలా చేస్తే స్ట్రెంగ్త్, ఇలా చేస్తే స్ట్రెంగ్త్, దీస్ ఆర్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్. మరి నాలో ఉన్న స్ట్రెంగ్త్ నేను ఎలా తెలుసుకోవాలి? సో దానికోసం కొన్ని విషయాలు మనం చేయొచ్చండి. ఫీడ్బ్యాక్ ఎనాలిసిస్ ఆర్ ఇంట్రోస్పెక్షన్. ఎవరినైనా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రతి అసైన్మెంట్ కి కూడా మనం ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక ట్రైనర్ కి చాలా చాలా ఆ, అవసరమైనది ఏంటి అంటే ద ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఫీడ్బ్యాక్ లోనే నిజంగా మన అంటే మన సెషన్ నచ్చిందా లేదా, లేకపోతే నిజంగా అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్సే రావండి. సో ఇది కొంచెం మార్చొచ్చు, లేకపోతే ఏంటంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ ట్రైనర్. మనల్ని ఎప్పుడు మనం గొప్పగా ఊహించేసుకుంటే ఇంకెప్పుడు మనం పైకి వెళ్ళేది? సో ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం అనేది మనం పైకి వెళ్ళడానికి మనం వేసుకునే ఒక్కొక్క మెట్టు అన్నమాట. సో డెఫినెట్ గా ద ఫీడ్బ్యాక్ ఎనాలిసిస్ ఆర్ ఇంట్రోస్పెక్షన్ అంటే మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవటం, మనల్ని మనం అసెస్ చేసుకోవడం, దాన్ని ఇంట్రోస్పెక్షన్ అంటారు. సో ఇదొక పద్ధతి మన స్ట్రెంగ్త్ తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే కంపేర్ యువర్ పర్ఫార్మెన్స్. నిన్న చేసిన దానికంటే ఈ రోజు బాగా వచ్చిందా రాలేదా? సో నిన్న మీరు సేమ్ వర్కే చేశారు, సేమ్. ఇప్పుడు మనం ఏంటంటే బైక్ ఏదైనా డ్రైవ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లో ఏంటంటే చాలా నేర్చుకునే రోజుల్లో బ్రేక్ ఎక్కడుంది, అది ఎక్కడుంది, హార్న్ ఎక్కడుంది, సిగ్నల్ ఎక్కడుంది, అవన్నీ వెతుక్కుంటూ చూస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే హైవేలో 60 స్పీడ్తో వెళ్తున్నా కూడా ఆటోమేటిక్ గా అన్ని ఆపరేట్ అయిపోతూ ఉంటాయి. సో బికాస్ యూఆర్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఆన్ డ్రైవింగ్ బైక్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంప్రూవ్ అయ్యింది పర్ఫార్మెన్స్. సో దట్ ఈస్ ఆల్సో యువర్ స్ట్రెంగ్త్. సో అలా మనం మనం పర్ఫామ్ చేసే విధానాన్ని మనం ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటే సో డెఫినెట్ గా మనకి అది తెలుస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ స్ట్రెంగ్త్. అండ్ లిస్ట్ ద రిసోర్సెస్. అసలు మనకున్న రిసోర్సెస్ ఏంటి అని తెలుసుకుంటే అవన్నీ మన స్ట్రెంగ్త్లే అన్నీ కూడా. ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి షాప్ పెడదాం అనుకున్నాను అంటే నాకు ఒక్క చోట మంచి మంచి పాయింట్లో నాకు ఏదైనా ఒక రెంట్కి దొరికింది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ రిసోర్స్ దట్ వాట్ ఐ గాట్. వెంటనే నాకు దానికి సరిపడా డబ్బులు కుదిరాయి అంటే దట్ ఈస్ వాట్ యువర్ సెకండ్ రిసోర్సెస్. వెంటనే క్లయింట్స్ వచ్చేస్తున్నారంటే దట్ ఈస్ ద థర్డ్ రిసోర్స్. వెంటనే అసలు మంచి నమ్మకమైన అక్కడ అందులో పనిచేసే వాళ్ళు ఎవరైనా దొరికారంటే దట్ ఈస్ ఆల్సో ఏ రిసోర్స్. సో అలా మనకి యాప్ట్ రిసోర్సెస్ కావలసిన రిసోర్సెస్ ఉంటే దట్ ఈస్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఫర్ అస్. సో అలా రిసోర్సెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉండొచ్చు. సో అలా రిసోర్సెస్ కూడా మన స్ట్రెంగ్త్ ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 4, ఇప్పుడు ఈ 4ని యూజ్ చేసుకొని ఐ కెన్ గివ్ యూ అట్లీస్ట్ 30 seconds ఆఫ్ టైమ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు రైట్ వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ టువర్డ్స్ యువర్ గోల్. మీరు ఆల్రెడీ ఏదైతే రాసి పెట్టుకున్నారో గోల్, ఆ గోల్కి సంబంధించినట్టుగా మీ స్ట్రెంగ్త్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చాలా బాగా డాన్స్ వేస్తాను అంటే నేను డీకి వెళ్ళాలి, కానీ నేను సరిగమపాకి వెళ్తే దెర్ ఈజ్ నో యూజ్. సో కాబట్టి నేను అనుకున్న గోల్కి వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఒక మంచి ట్రైనర్ అవ్వాలంటే వంట బాగా రానక్కర్లేదు, ఎలా ఉండినా పర్వాలేదు. సో టువర్డ్స్ మై గోల్ వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్.
సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ టెక్నిక్స్ టు ఐడెంటిఫై స్ట్రెంగ్స్, ఈ 4 టెక్నిక్లో చూసుకొని ఒక స్ట్రెంగ్త్. ఈజ్ ఇట్ డన్? అయిపోయిందా అండి? మే ఐ సీ యువర్ రెస్పాన్సెస్? సో స్ట్రెంగ్త్ అయితే రాసి పెట్టుకున్నారు. సార్ మే ఐ ఎక్స్పెక్ట్ ద ఎస్ స్ట్రెంగ్త్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈజ్ అవర్ వీక్నెసెస్? సో మరి ఇప్పుడు స్ట్రెంగ్త్ తెలుసుకున్నాము. స్ట్రెంగ్త్ తెలుసుకోవడం ముఖ్యం అంటారా, వీక్నెస్ తెలుసుకోవడం ముఖ్యం అంటారా? మే ఐ లిసన్ ఫ్రమ్ ఎనీబడి? స్ట్రెంత్ మేడం. సార్ స్ట్రెంగ్త్ తెలుసుకోవడం ముఖ్యమా, వీక్నెస్ తెలుసుకోవడం ముఖ్యమా? రెండు స్ట్రెంత్ మేడం. ముఖ్యమే మేడం. సార్ వీక్నెస్ ఇస్ ఇంపార్టెంట్. రెండు ముఖ్యమే. వీక్నెస్ మేడం, రెండు ముఖ్యమే. ఓకే ఓకే. వీక్నెస్ ఇంపార్టెంట్. వీక్నెస్ మేడం, వీక్నెస్. వీక్నెస్ ఎందుకు సార్? లక్ష్మీనారాయణ గారు ఎందుకు వీక్నెస్ తెలుసుకోవాలి? అది వీక్ కదా, వై షుడ్ వి నో? వీక్నెస్ అంటే మనకు వీక్ గా ఎక్కడ ఉన్నాము తెలుసుకుంటే ముందు ముందు అది దాని గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళగలం మేడం. ఎస్ సార్, ఫ్యాంటాస్టిక్. అలాగనే ఉండిపోతుంది. ఎస్ ఎస్. సో మనం వీక్నెస్ ఎక్కడ ఉంది అని తెలిస్తే మాత్రమే మనం దాని మీద వర్కౌట్ చేయగలం. కాబట్టి వీక్నెస్ తెలుసుకో. స్ట్రెంగ్త్ ఆల్రెడీ మనతోనే ఉంది కదా, అది అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో వీక్నెస్ అనేది ముందు తెలుసుకోవడం వల్ల, దాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా చేసుకోవడం వల్ల మన గోల్ ఇంకా మనం ఈజీగా, ష్యూర్గా, సింపుల్గా మనం రీచ్ అవ్వగలుగుతాం. సో అలాంటి వీక్నెస్లో ఫస్ట్ మనం వీక్నెస్ అనేది అసలు దేన్ని మనం వీక్నెస్ అనొచ్చు? జనరల్గా మనం ఏమిటో అనుకుంటుంటే నేను చాలా వీక్, చాలా వాటిల్లో నేను చాలా వీక్, అవన్నీ మనకు అనవసరం. మనకు అవసరం దాంట్లో మనం వీక్ అనేది చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. మనం ఏంటంటే మనం ముందు కొంచెం సాటిస్ఫై అవుతాం అనమాట. సో వేర్ డూ యూ స్ట్రగుల్? ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నాము? సో మనకు ఒక పెద్ద కార్ డ్రైవర్ ఉంటే మనకు డ్రైవింగ్ రావాల్సిన అవసరం లేదు, కాబట్టి దాన్ని మనం వీక్నెస్గా కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగా మనం చేసే పనిలో మన గోల్ అచీవ్ చేయడానికి మనం ఎక్కడ ఇబ్బంది పడిపోతున్నామో దట్ ఈజ్ అవర్ వీక్నెస్. మన వీక్నెస్ అనుకున్న ప్రతిదీ మన వీక్నెస్ కాదు. అండ్ వాట్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇంటర్నల్లీ? మనకి మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలా, లేకపోతే ఏదైనా ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలా, లేదు అంటే మన థాట్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ అవ్వాలా, మన స్ట్రాటజీస్ ఏమైనా చేంజ్ అవ్వాలా? సో ఇలాంటివి ఏమైనా చేంజ్ అవ్వాలా అనుకొని మనం చూసుకుంటుంటే, సో వాట్ ఈస్ ద ఏరియా దట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అనేది, దట్ ఈస్ అవర్ వీక్నెసెస్. అండ్ వాట్ డూ అదర్స్ డూ బెటర్ దాన్ యూ? మనకంటే ఇతరులు ఏ వర్క్ బాగా పని చేస్తారు, దట్ ఈస్ అవర్ వీక్నెస్. సో సింపుల్ పని మనం చేయలేకపోతున్నాము అంటే, సో డెఫినెట్గా అది మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనకు అవసరం అయితే, దట్ షుడ్ బి అండర్లైన్. మనకు అవసరమైన పని మనం ఇతరుల లాగా చేయలేకపోతున్నాం అంటే దట్ ఈస్ అవర్ వీక్నెస్. సో అండ్ వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు ఐడెంటిఫై? సో ఇది వీక్నెస్ కదా, మరి మనం ఎలా, మీకు కొంచెం చిన్న హింట్ ఇవ్వబోతున్నాను అనమాట. అసలు ఎలా మన వీక్నెస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఫ్రీక్వెంట్ అండర్ పర్ఫార్మెన్సెస్. సో ఎప్పుడు కూడా మనం ఏదైనా పని చేద్దామంటే చుట్టూ తిరిగొచ్చి అక్కడే ఆగిపోతాం, చుట్టూ తిరిగొచ్చి. సో సైకిల్ నేర్చుకునే రోజుల్లో ఏమవుతుందంటే అందరూ సైకిల్ బయటకు తీస్తారు. ఇప్పటికీ చాలా మందికి సైకిల్ రాదండి. ఏంటి రీజన్ అంటే అందరూ ఆ ఏజ్లో సైకిల్ తొక్కేద్దాం అనుకుంటారు, బయటికి తీసేస్తారు. సో గబగబా స్టార్ట్ చేసేస్తారు, అందరూ పడిపోతారు. కానీ కొందరు పిల్లలు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్తారు, మళ్ళీ పడిపోతారు, నెక్స్ట్ డే కూడా వెళ్తారు, మళ్ళీ పడిపోతారు, 4th డే రోజు చక్కగా వెళ్ళిపోతారు. ఈ ఫస్ట్ రోజు ఎవరైతే పడిపోయారో వాడు ఒక వారం తీయడు సైకిల్, మళ్ళీ తీస్తాడు. మండే రోజు, సండే రోజు మళ్ళీ తీస్తాడు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ అలాగే ఉంటుంది. ఇంకా వాడికి జీవితాంతం సైకిల్ రాదు. సో ఏంటంటే డైరెక్ట్గా బండి నేర్చుకుంటారు అనమాట. సో అలా ఏంటంటే ఫ్రీక్వెంట్గా మనం ఎక్కడ అండర్ పర్ఫామ్ అవుతున్నాము, ఫ్రీక్వెంట్గా ఆ పని చెయ్యాలంటే చాలా, అయితే మనకు భయమో బెరుకో లేకపోతే ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పనిని అసలు చేయలేకపోతున్నాము. సో దట్ ఈజ్ ఆల్సో అలా, అది ఏ పని అని తెలుసుకోవడం ద్వారా మన వీక్నెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అనలైజ్ ద గ్యాప్. సో దేని మధ్యలో గ్యాప్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, వాట్ ఈజ్ అవర్ కరెంట్ స్టేటస్?
మన గోల్ రీచ్ అవ్వడానికి ప్రస్తుతం మనం ఎక్కడున్నాం, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ లెవెల్, ఎక్కడ ఉండాలని మనం ఎక్స్పెక్ట్ అనుకుంటున్నాం. సో సపోజ్ ఫైనాన్షియల్ గోల్లో ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి నేను ఒక 50 lakhs సంపాదించాలి అనుకుంటే దట్ ఈస్ వాట్ మై ఎక్స్పెక్టెడ్ గోల్. 50 lakhs అనేది నా ఎక్స్పెక్టెడ్ గోల్. లేదు ప్రజెంట్ ఇప్పుడు నేను ఓన్లీ 5 lakhs మాత్రమే ఎర్న్ చేస్తున్నాను అంటే దట్ ఈస్ ద కరెంట్ స్టాటస్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్ స్టాటస్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ లెవెల్, ఈ గ్యాప్ ఫస్ట్ నాకు తెలిస్తే దెన్ ఐ కెన్ ఫిల్ ఇట్. సో మన గోల్లో ఫస్ట్ మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. ఈ గ్యాప్కి మనం ఎలా ఏం చేస్తే ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది అనేది తెలుసుకోవడం ద్వారా మనం ఆ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నల్ సర్వే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కొంచెం మనకి క్లోజ్ సర్కిల్లో కానీ మన జస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ లేకపోతే జస్ట్ మన కొలీగ్స్ నుంచి కానీ కొంచెం చిన్న చిన్న ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం మన వీక్నెస్ ఏంటో తెలుసుకోవచ్చు అనమాట. బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఇట్. సో మనం కొంచెం రెడీగా ఉండాలి, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా వీడేంటి నాకు చెప్పేది అనుకుంటే వాళ్ళకేం లాస్ లేదు, మన వీక్నెస్ మనకే తెలియదు. సో ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు ఏ విధంగా వచ్చినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ ద ద సేమ్ వే ఫీడ్బ్యాక్, ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ మీరు ఎక్కువగా వింటూ ఉన్న వర్డ్ ఏంటంటే ఫీడ్బ్యాక్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఇవన్నీ ఈ చిన్న చిన్న హింట్స్ వాడుకోవడం ద్వారా మన వీక్నెస్ ఏంటో కూడా మనం తెలుసుకోగలుగుతాము. సో ఈ వీక్నెస్ అనే పదాన్ని మనం దేంతోనైనా రీప్లేస్ చెయ్యొచ్చు అంటే మనం ఎక్కడ ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ చూసినా లేకపోతే ఇంకెక్కడైనా చూసినా కార్పొరేట్ సంస్థల్లో కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో మనం ఎక్కడా కూడా వీక్నెస్ అనే పదాన్ని మనం ఎక్కడ వాడట్లేదు. దట్ వర్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై ద ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అదేమి పుట్టుకతో రాలేదు వీక్నెస్ అనేది, మనం దాన్ని ఆ ఏరియాలో అలా వదిలేసాం అంతే, దాన్ని ఇంప్రూవ్ చేయలేదు. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే ద ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు. మనకి ఎప్పుడైనా మనకి ఎవరైనా నార్మల్గా ఎవరైనా మనకంటే హయ్యర్ అథారిటీస్ కానీ మనకి ఏదైనా ఒక రిపోర్ట్ ఏదైనా ఇచ్చేటప్పుడు డెఫినెట్గా ఏమి ఇస్తారు అంటే ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని ఇస్తారు. అంతేగాని దిస్ ఇస్ యువర్ వీక్నెస్ దే నెవర్ గివ్ లైక్ దట్. ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఈ ఏరియాలో నువ్వు కొంచెం తక్కువ అండర్ పర్ఫార్మెన్స్లో ఉన్నావు, సో ఏదైనా కొంచెం స్ట్రాటజిక్గా ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్, ప్లీజ్ ఎన్హాన్స్ యువర్ పర్ఫార్మెన్స్ అని చెప్పడానికి ఉద్దేశం అనమాట. సో ఈ వీక్నెస్ అనేది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వీక్నెస్, ఇట్ ఈస్ ఓన్లీ ద ఏరియా వేర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది ఖచ్చితంగా ప్రతి మనిషికి తెలియాల్సిన అంశం. ప్రతి వాళ్ళకి నేను ఎక్కడ వెనకపడిపోయి ఉన్నాను. సో లెర్నింగ్ అనే దానికి ఏజ్ లేదు అని చాలా మంది ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఆల్మోస్ట్ 40లో చాలా మంది ఉన్నారండి. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. దానికి ఏంటంటే దే ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ ఇట్. ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో దట్ ఈస్ వాట్. సో ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఏ ఏరియాని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందో దట్ ఈస్ ఓన్లీ అవర్ వీక్నెస్. ఒకవేళ అందులో మనం స్ట్రాంగ్ అయితే మరి ఇంక నేర్చుకోవాల్సిన అవసరమే ఉంటుంది. సో అగైన్ విత్ ఆల్ దీస్ హింట్స్, విత్ ఆల్ దీస్ 4 టెక్నిక్స్, సో ఇప్పటికిప్పుడు మీరు ఏదైనా ఫాలో అవ్వాలి అనుకుంటే దట్ ఈస్ ఆల్సో ఓకే. సో ఈ అనలైజ్ ద గ్యాప్ అండ్ ఫ్రీక్వెంట్ అండర్ పర్ఫార్మెన్సెస్, ఈ 2 పాయింట్లు ఏదైనా పట్టుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ జాట్ డౌన్ వాట్ ఈస్ యువర్ వీక్నెస్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మీ గోల్ని మీరు రీచ్ అవ్వటానికి మీరు ఏది ఫీల్ అవుతున్నారు, ఎదుటి వాళ్ళు జడ్జి చేయక్కర్లేదు. సో మనం ఏమని ఫీల్ అవుతున్నాం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే నేను స్వాట్ అనేది ఏంటంటే టాకింగ్ టు అవర్ సెల్ఫ్ అని నేను ముందే చెప్పేశాను. మనతో మనం మాట్లాడుకోవడం, ఎదుటి వాళ్ళ జడ్జ్మెంట్ కాదు. సో ఎందుకని మన వీక్నెస్ ఏంటి టువర్డ్స్ దట్ వన్ గోల్, ఆ ఒక్క గోల్ మాత్రమే రాయండి. ఆ గోల్కి సంబంధించి వాట్ ఈజ్ అవర్ వీక్నెస్. And I request all of you to, after completion, please show your thumbs up digitally or physically.
Thank you, Vani ma'am. Every time I'm getting excellent response from you. Yeah, thank you, Chakrapani sir. Lakshmi Narayana garu. Yeah, completed అండి. సార్ మీ బ్యాచ్ ని చాలా కంట్రోల్లో పెట్టేశారు అనుకుంటాను. మెంటార్స్ అందరూ దే ఆర్ ఓవర్ డిసిప్లిన్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్. చాలా మంచి క్లాస్ అన్నమాట, వెరీ వెల్ డిసిప్లైన్ క్లాస్. యా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, కమింగ్ టు ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ అండి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టరా? మే ఐ సీ యువర్ రెస్పాన్సెస్ ఇన్ ద చాట్ బాక్స్. ఎక్స్టర్నల్. ఎస్ సార్, ఎక్స్టర్నల్. థ్యాంక్ యూ. ఆపర్చునిటీ మనం ఫస్ట్ స్లైడ్ లో చూసుకున్నాం కదా, ఆపర్చునిటీ అనేది ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్? ఎక్స్టర్నల్. 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 ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఎనీ మోర్? ఆపర్చునిటీ, is it external or internal? External, ma'am. Yes, external. Thank you so much for giving this great responses immediately. So absolutely, opportunities అనేది external factors. So we always listen to a big word that opportunities ఎక్కడి నుంచో రావు, we have to create ourselves. Yes, I agree with that. మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఆపర్చునిటీస్. ఎట్ ఆపర్చునిటీస్ అనేవి బయట నుంచే రావాలి. మీరు ఓన్లీ ఆ స్పేస్ క్రియేట్ చేశారు. ఆపర్చునిటీ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్స్. సో దానికి ఏంటంటే దీస్ ఆపర్చునిటీస్ ఆర్ హౌ క్యాన్ వి ఐడెంటిఫై వాట్ ఈజ్ అవర్ ఆపర్చునిటీ. అసలు మన ఆపర్చునిటీ ఏంటి అనేది మనం ఎలాగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, వాట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కెన్ ఎన్హాన్స్ ద గ్రోత్. మన గ్రోత్ కి ఉపయోగపడే ఫ్యాక్టర్ ఏది ఉన్నా కూడా దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టువర్డ్స్ రీచింగ్ అవర్ గోల్. మన గోల్ అచీవ్ చేయడానికి బయట నుంచి వచ్చే ఒక్క ఆపర్చునిటీ, చాలా ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం, సో దాన్ని మనం గ్రేట్ ఆపర్చునిటీగా మనం ట్రీట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి చిన్నదే కదా అని అనుకుంటుంటాం, ఆ చిన్నదే చాలా పెద్దది అవుతుంది. అంటే దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్, లేదంటే దాని కాన్సిక్వెన్సెస్ చాలా మంచి హ్యూజ్ బిగ్ ప్రాఫిట్ ని మనకు తీసుకురావచ్చు. సో అందుకని చెప్పి దట్ స్మాల్ ఆపర్చునిటీ ఆల్సో క్యాన్ చేంజ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ వేర్ క్యాన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఎంత కష్టమైనప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒక పనిని మనం అసలు చాలా అత్యద్భుతంగా చేస్తున్నాము అంటే, సో దట్ ఈస్ ద ఏరియా వేర్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ టు గెట్ టు గ్రాబ్ ద ఆపర్చునిటీ. సో అలాంటి ఏరియాలో మనం ఆపర్చునిటీని వెతుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళనివ్వండి. సో ఆపర్చునిటీ కమ్స్ ఫ్రమ్ అవర్ స్కిల్ ఆల్వేస్. సో ఆ విధంగా మన ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వెతుక్కోవచ్చు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ వేర్ కెన్ యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. సో మరి ఆ ఆపర్చునిటీస్ ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని చిన్న చిన్న హింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, వాచ్ ద పెస్ట్. వాట్ ఈస్ దిస్ పెస్ట్? సో అసలు మనం అనుకున్న ఆపర్చునిటీ, మనకు కావాల్సిన ఆపర్చునిటీని మనం ఎక్కడ వెతుక్కోవాలనుకుంటున్నాము అంటే, అందరం కూడా ఈ పెస్ట్ లోనే వెతుక్కుంటాం. ఈ పెస్ట్ ఏంటి మేడం అంటే, దిస్ P stands for political opportunities, E stands for economic opportunities, and S stands for social opportunities, T stands for technology opportunity. సో ప్రతి మనిషి దేనో దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అందులో ఏదైనా కానివ్వండి, ఈ 4లో ఒకటి మాత్రమే అవుతుంది. సో ఎనీ ఆపర్చునిటీ, ఎన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సో మనం ఎక్కడైనా 4 గీతలు గీసుకుంటూ ఉంటే ఆ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఈ 4లోనే ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్ ఆర్ ఇట్ ఈస్ ఎకనామిక్ ఆర్ సోషల్ ఆర్ టెక్నాలజీ. సో ఈ 4గింటిలోనే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం ఇందాక ఫస్ట్ పేజ్ లో ఎక్కడైతే ఒక గోల్ రాసుకున్నామో, ఇప్పుడు ఈ పెస్ట్ లో యూ ప్లీజ్ పెన్ డౌన్ వెదర్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ P ఆర్ E, S ఆర్ T. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఎంచుకున్న గోల్
పీలోకి వస్తుందా, వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్ ఆర్ ఎకనామిక్ ఆర్ సోషల్ ఆర్ టెక్నాలజీ. సో ఈజ్ ఇట్ కంప్లీటెడ్? సో నేను ఫస్టే చెప్పానండి, ఇది సెషన్ కాదు, నేను చెప్తూ ఉంటాను మీరు వింటూ ఉండడానికి. నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. కంప్లీట్లీ స్వాట్ అనేది ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ వర్క్ షాప్. అంటే ఆల్ టుగెదర్ వీ హ్యావ్ టు మింగిల్ అండ్ వీ హ్యావ్ టు షేర్ అవర్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్. సో ఈ పెస్ట్ ఇది మనకి తెలిసిపోతే ఏంటంటే మన ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకి ఏ కైండ్ ఆఫ్ గోల్ కావాలి అనేది. సో ఆఫ్టర్ దాట్ అండ్ ట్రెండ్ రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ట్రెండ్ రీసెర్చ్ చేస్తూ ఉండాలి, మనకి కావాల్సింది. సో ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఐటమ్ కావాలండి, జనరల్ గా ఎక్కడ వెతుకుతారు? మే ఐ నో యువర్ రెస్పాన్సెస్. మీరు ఏదైనా ఒక మంచి ఐటమ్ తీసుకోవాలనుకున్నారు, ఎక్కడ వెతుకుతాం? మీరు ఎక్కడ వెతుకుతారో చెప్పండి. నో నీడ్ టు జనరలైజ్ ద ఆన్సర్. మీరు ఎక్కడ అమెజాన్ 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 ఆన్లైన్ ప్రొడక్ట్స్. ఎస్ ఆన్లైన్ ప్రాజెక్ట్స్. మ్యామ్ సౌమ్య మ్యామ్ ఆన్లైన్ లో ఆన్లైన్ లో వెతుకుతారు. సార్ ఇంకా గూగుల్లో వెతుకుతాం. గూగుల్లో వెతుకుతారు. సో డెఫినెట్ గా ఏంటంటే ట్రెండ్ మారిపోయింది కదండి. ఇన్నాళ్ళు ఏంటంటే బాగా మంచి రద్దీగా ఉన్న షాప్ అదేంటది, ప్రతిదానికి ఒక జంక్షన్స్ ఉంటాయి కదా. మా మా స్టీల్ ప్లాంట్ దగ్గరలో అయితే మేము గాజువాకి వెళ్ళిపోయేవాళ్ళం మా చిన్నప్పుడు. సో ఇంకొక అలా ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక ఏరియా అనేది ఉంటుంది, ఏదైనా కావాలి అంటే అదొక జంక్షన్, మన తరతరాలుగా జంక్షన్కి వెళ్ళి ఎతికేసుకుంటాం. మరి ఇప్పుడు కూడా అలాగే చేస్తామా? కోటి సుల్తాన్ బజార్ హ్యాబిట్స్. ఓకే. సో కోటి సుల్తాన్ బజార్ హ్యాబిట్స్ అన్ని వెళ్ళి వెతికేస్తారు. సో అదే అలా హ్యాబిచువేట్ అయిపోయాను. మరి ఇప్పుడు ఎందుకని నాకు ఆన్సర్ వినిపించలేదు సార్? బికాజ్ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందరికీ ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ లో వెతుకుతాం, సిమిలర్ ప్రోడక్ట్స్ కావాలంటే కోటిలో, సుల్తాన్ బజార్లో, హ్యాబిట్స్ లో, గాజువాకాలో, లేదంటే పూర్ణ మార్కెట్ లో, ఎక్కడ కావాలంటే అక్కడ మనం తీసుకుంటాం. సో ఖచ్చితంగా జగదంబల ఎస్ సార్. సో అలా ఏంటంటే ట్రెండ్ అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటాం మనం. ఎవరు ఏది హైయెస్ట్ ట్రెండ్ లో ఉన్నది అనేది ఎప్పుడు కూడా మన రీసెర్చ్ లో తేలుతూనే ఉంటుంది. సో అలాగా ఏ ట్రెండ్ అయితే బాగుందో మనం కూడా వెళ్ళి అక్కడే ఫిట్ అవ్వాలి. ఇప్పుడు మంచి యాడ్ ఇచ్చుకున్నాం అంటే మనం రీల్స్ లో ఇచ్చుకున్నాం అనుకోండి, జనరల్ గా రీల్స్ ఎవరైతే టైం పాస్ కోసం రీల్స్ చూస్తూ ఉంటారో వాళ్ళు ఓన్లీ చూస్తారు, మీకు వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, ఫ్యాన్స్ వస్తాయి. కాకపోతే మన ఏంటంటే మనకి క్లయింట్స్ కావాలి, బట్ క్లయింట్స్ మట్టుగా రారు. అంటే మన టార్గెట్ ఆడియన్స్ అక్కడ లేరు అని అర్థం. సో వీఆర్ అబ్సల్యూట్లీ నాట్ క్రియేటింగ్ అవర్ ఆపర్చునిటీస్ టు ద ఫుల్లెస్ట్. సో మన ఆపర్చునిటీని మనం అక్కడ క్రియేట్ చేసుకోవట్లేదు. మరి కొంచెం క్వాలిటీ పీపుల్ కానీ లేదు అంటే మనకి కొంచెం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేవి ఏంటంటే ఉన్నాయి, కొంచెం ఇన్స్టాగ్రామ్ ఉంది, లేకపోతే ట్విట్టర్ ఉంది, సో లేకపోతే అలా ఏంటంటే ఇంకా చాలా చాలా సోషల్ మీడియా అంతా హెల్ప్ అవుతుంది. సో అలా మనకి ఎక్కడ టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో మనం అక్కడికి వెళ్ళడం ద్వారా మాత్రమే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఎస్ ఐఎమ్ క్రియేటింగ్ మై ఆపర్చునిటీ. అలా కాకుండా నేను నా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ పెట్టుకున్నాను, ఆన్లైన్ శారీస్ బిజినెస్ ఏదో పెట్టాను, రీల్స్ లో అలా పంపిస్తూనే ఉన్నాను, నా దానికి లైక్స్ వచ్చేస్తున్నాయి, షేర్స్ వచ్చేస్తున్నాయి, కాల్స్ వచ్చేస్తున్నాయి, అంత మాత్రం నా బిజినెస్ వెళ్ళిపోతున్నట్టు కాదు. నా క్లయింట్ వచ్చి నా టర్న్ ఓవర్ పెరిగితేనే దెన్ ఐ కెన్ ఫీల్ దట్ ఎస్ దిస్ ఇస్ ద వేర్ ఐ జస్ట్ గాట్ మై ఆపర్చునిటీ అని నేను ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఆ విధంగా ట్రెండ్ రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ రీసెర్చ్ లోనే ఆల్మోస్ట్ మన వరల్డ్ గ్లోబలైజేషన్ అంతా పరిగెడుతూ ఉంది ఈ రోజున. అండ్ పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్, ప్రతిదానికి ఒక మంచి పార్ట్నర్ని ఎత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంతో కొంత కష్టం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. సో బట్ ఏంటంటే యాప్ట్ పార్ట్నర్ ఉండాలి, కొంచెం మన వేవ్ లెంత్ తో మ్యాచ్ అయ్యే పార్ట్నర్ ఉండాలి. సో పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్ ఎప్పుడు కూడా మనల్ని ఒక బిట్ కొంచెం పైకే తీసుకెళ్తాయి. మనకి చేయలేని పరిస్థితిలో వాళ్ళు మన బిజినెస్ రన్ చేస్తారు, మనం చేయలేని పరిస్థితిలో వాళ్ళు మనల్ని రీప్లేస్ చేస్తారు. సో పార్ట్నర్షిప్ మనల్ని కంప్లీట్ గా రీప్లేస్ చేసే పార్ట్నర్స్ కాకుండా సో కొంచెం మనకి హెల్ప్ చేసే పార్ట్నర్స్, అంటే ఒక మంచి కైండ్ ఆఫ్ పర్సన్స్ ని పార్ట్నర్ గా ఎంచుకోవడం వల్ల మనది ఏదైనా కూడా మన గోల్ అనేది ఇంకొంచెం ఎక్స్ప్లోర్ అవుతుంది. సో పార్ట్నర్షిప్ అంటే మన దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. మనం చాలా షార్క్ ట్యాంక్ అని లేకపోతే ఇంకా అలాంటివన్నీ చూస్తున్నాం ఈ మధ్యన, పిల్లలకు కూడా అలాంటివి పెట్టారు. సో అలా ఏంటంటే మంచి ఎక్స్ప్లోరేషన్స్ ఉండడం వల్ల, మంచి పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్ ఉండడం వల్ల మనకి అది ఖచ్చితంగా అది ఒక ఆపర్చునిటీయే క్రియేట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అనలైజ్ కాంపిటీటర్
టు ఎక్సెల్ యువర్ స్ట్రెంగ్త్. సో ఎప్పుడు కూడా మన పార్ట్నర్ని మనం అసెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దానికి తగ్గట్టుగా ఇంకొంచెం, లేదు ఈ రోజు నేను ఇక్కడ బిజినెస్ పెట్టాను ఎవ్వరు రారు అని అనుకోవడానికి ఏమైనా ఉందా అండి? కెన్ ఎనీబడి గివ్ ద అష్యూరెన్స్ ఫర్ మీ? సార్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? బిజినెస్ అనే కాదు, పోనీ ట్రైనింగ్స్ తీసుకుందాం. లెట్ అస్ టేక్ ద ట్రైనింగ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ 207, 208, 209 బ్యాచెస్ రన్ అయిపోతున్నాయి. నేను ఎప్పుడో 13th బ్యాచ్ లో ఐఎమ్ ద ట్రైనర్ ఫ్రమ్ ద 13th బ్యాచ్. మరి ఇలా చెప్తూ ఉంటే, ఇలా ఇంపాక్ట్ వెళ్ళిపోతూ ఉంటే, మరి రోజు రోజుకి ట్రైనర్స్ వచ్చేస్తూ ఉంటే జస్ట్ వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ అవర్ కాంపిటీటర్స్. మరి ఎందుకు అలాగా? మరి అలా అని చెప్పి ఆపేయలేదు కదా. సో అలాగా ఎవరైనా కాంపిటీటర్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇంకొంచెం ప్రయత్నించి పైకి వెళ్ళడం ద్వారా దెన్ ఓన్లీ వి విల్ ఎక్సెల్, దెన్ ఓన్లీ వీ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్. ముందు మనం ఏంటో మనం తెలుసుకుంటాం, దాని ద్వారా పైకి వెళ్తాం. సో దట్ ఈస్ ద వే హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆపర్చునిటీస్. సో ఇలాగ ఏదైనా కొంచెం వాచ్ ద బెస్ట్, అసలు నాకు ఏ ఏరియాలో ఆపర్చునిటీ కావాలి అనేది క్లారిటీ ఉండాలి. అండ్ దెన్ ట్రెండ్ రీసెర్చ్ ఎప్పటికప్పుడు, స్టాక్ మార్కెట్లో ఎంత ఫింగర్ ఆన్ టిప్స్ అలా ఉంటారో అంత వేగంగా మనం ట్రెండ్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ పార్ట్నర్షిప్ ఎక్స్ప్లోరేషన్స్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి డెఫినెట్ గా. దెన్ వీ కెన్ క్రియేట్ అవర్ ఆపర్చునిటీస్ అండ్ అనలైజ్ ద కాంపిటీటర్. ఈ పూర్వకాలంలో అయితే ఎవరైనా కాంపిటీటర్ ఒక 1 year కో 2 years కో వచ్చేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే పొద్దున్న పెడితే మధ్యాహ్నంకే కాంపిటీటర్స్ వస్తున్నారు. సో మనం ఎప్పుడైనా కూడా కాంపిటీటర్ వస్తారు అని అనుకుంటే వి విల్ గెట్ రెడీ విత్ అవర్ ప్లాన్ బి. ప్లాన్ ఏ పక్కనే ప్లాన్ బి మనం ఉంచుకుంటాం. మొత్తం అంతా ఒకేసారి ఇన్వెస్ట్ చేసే కంటే ప్లాన్ ఏ అయినప్పుడు నెక్స్ట్ ఎక్కడైనా క్రాక్ అయితే ఆ నెక్స్ట్ కొలాప్స్ కొంచెం కవర్ చేయడానికి వి విల్ గెట్ రెడీ విత్ అవర్ ప్లాన్ బి. సో అలాంటప్పుడు మనం అసలు ఇంకొంచెం కూడా జంకకుండా వీ కెన్ అండర్స్టాండ్ హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. సో ఆ విధంగా మనం ఫస్ట్ ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేసుకోవాలి. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద హింట్స్. ద సేమ్ వే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ రైట్ అట్లీస్ట్ 1 ఆపర్చునిటీ. ఇప్పుడు ఆల్రెడీ ఉంటే రాయక్కర్లేదు, బట్ ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ పెన్ డౌన్ 1 more ఆపర్చునిటీ. ఈ మధ్యనే నాకు మంచి ట్రైనర్గా కానీ లేకపోతే నా ప్రొఫెషన్లో కానీ మంచి కంపెనీలో ఒక మంచి హైక్తో వచ్చిందండి, లేదు నాకు చాలా మంచి క్లయింట్స్ వచ్చారు. నెక్స్ట్ స్టెప్కి మీ ఆపర్చునిటీని మీరు ఎక్కడ వెతుక్కోవాలనుకుంటున్నారు? ప్లీజ్ పెన్ డౌన్ వేర్ యూ వాంటెడ్ టు సెర్చ్ యువర్ ఆపర్చునిటీ. ఇస్ ఇట్ కంప్లీటెడ్ అండి? అయిపోయిందా? సో నెక్స్ట్ కమింగ్ టు ద థ్రెట్స్. మరి మన థ్రెట్స్ ఎలా తెలుసుకోవచ్చు? వాట్ ఆర్ ద బ్లాకర్స్ దట్ వీఆర్ ఫేసింగ్ ఎక్స్టర్నల్లీ? సో థ్రెట్ అనేది మనకి బయట నుంచి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు మన థ్రెట్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయమండి. మనం ఏ రోజు కూడా ఈ రోజు నాకు థ్రెట్ వస్తే బాగుండు, ఈ రోజు నేను థ్రెట్ ఫేస్ చేస్తే బాగుండు అని చెప్పి ఎవరు ఎదురు చూడం. కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా ప్రతి విషయానికి మనకి ఎక్కడో దగ్గర థ్రెట్ ఉంటూనే ఉంటుంది. మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా అలాగే ఉంటూ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఎక్కడ ప్రతిసారి కూడా కొంచెం వీక్ అవుతున్నాం, ఎక్కడ మనం అక్కడ వరకు వెళ్ళి ఆగిపోతున్నాం, లేదా కొంచెం భయపడుతున్నాం ఇంటర్నల్ లోపల అనేది ఏంటంటే దెన్ ఇట్ ఈస్ ద థ్రెట్ ఫర్ అస్. సో థ్రెట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంట్రోల్? సో థ్రెట్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అయినప్పుడు ఖచ్చితంగా అది మన అవుట్ ఆఫ్ కంట్రోల్, వి కాంట్ కంట్రోల్ దట్. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే COVID-19 పాండమిక్ అండి. సో అప్పటి వరకు ఉన్న మొత్తం వరల్డ్ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. సో COVID-19కి ఎఫెక్ట్ అవ్వలేని
మనుషులు ఎవరూ లేరనే చెప్పొచ్చు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు. కొందరు ఫిజికల్ గా అటాక్ అయ్యారు, కొందరు ఫైనాన్షియల్ గా అటాక్ అయ్యారు, కొందరు రిలేషన్స్ లో చాలా మంది అటాక్ అయ్యారు. అప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ శాతం ఇంట్లో ఉండడం వల్ల, పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల చాలా చాలా లాస్ అయ్యారు. సో అలా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ థ్రెట్ ను మనం ఎవరైనా ఊహించామా అంటే ఊహించలేదు. మరి దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో అందరమే ఒకేలాగా ఉన్నామా? కొందరు చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నారు, కొందరు చాలా వీక్ అయిపోయారు. వీక్ నాట్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫిజికల్ వీక్నెస్, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్స్ ద మెంటల్ వీక్నెస్. సో ఎందుకంటే చాలా మందికి మనీ లాస్ అయ్యారు, లేకపోతే అప్పటి వరకు ఎంతో బిల్డప్ చేసుకున్న చాలా పెద్ద మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ ఒక్కసారిగా పోయింది. లేదు అప్పుడప్పుడే బడ్డింగ్ అవుతున్న చాలా చాలా మట్టుకు, లేకపోతే స్టార్టప్స్ కానీ ఏవైనా కూడా కొంచెం కొలాప్స్ అయ్యాయి. సో ఈ థ్రెట్ అనేది చాలా చాలా ఎఫెక్ట్ చేసే పద్ధతి. ఎందుకంటే దట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్, మన చేతుల్లో లేని పని. మరి దీన్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు, దీన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? సో దెర్ ఆర్ లిటిల్ హింట్స్ టు నో ద థ్రెట్స్. కాంపిటీషన్. కాంపిటీషన్, ఎక్కడైనా కాంపిటీషన్ కి మించిన థ్రెట్ లేదు. మన ఆఫీస్లో ఉన్నామంటే మన పక్క వాళ్ళ నుంచే మనకు చాలా పెద్ద థ్రెట్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ నార్మల్ గా మాట్లాడుతూ ఏంటంటే మన సీక్రెట్స్ షేర్ చేసేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అదే తీసుకొని చక్కగా ఆ పాయింట్ ని డౌన్ చేసి వాళ్ళు పైకి వెళ్ళే సన్నివేశాలు మనం చాలా చాలా చూసుంటాం. ఫ్యామిలీలో కానీ ఇది జనరల్ కాంపిటీషన్ అండి. మనకు అసలు అది కాంపిటీషన్ అని కూడా మనం కన్సిడర్ చేయం, బట్ ఇట్ ఈస్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద కాంపిటీషన్. సో అలా కాంపిటీషన్ వచ్చేటప్పుడు అది థ్రెట్ అవుతుంది. అండ్ రెగ్యులర్ చేంజెస్, ఎప్పటికప్పుడు కొన్ని మారిపోతూ ఉంటాయి. లైక్ స్టాక్ మార్కెట్ మన చేతిలో ఉండదు అది. కొన్ని సీజనల్ ప్రోడక్ట్స్ ఏదైనా తీసుకుంటే, ఇప్పుడు అంబ్రెల్లాస్ ఉన్నాయనుకోండి, వర్షాకాలంలో మాత్రమే వాడికి చాలా లాభం ఉంటుంది, ఎవరైనా బాగు చేసే వాళ్ళకి కానీ అమ్మేవాడికి కానీ. సో రెగ్యులర్ చేంజ్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో థ్రెట్. ఇప్పుడు బాగా రైతులు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడైతే క్రాప్ అయితే వస్తుందో అప్పుడు మాత్రమే దే విల్ బి వెరీ మచ్ హ్యాపీ. మరి త్రూ అవుట్ ద ఇయర్ దాన్ని మేనేజ్ చేయాలి అంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. సో ఆ రెగ్యులర్ చేంజ్ అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అవడం వల్ల ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ దెమ్. సో అలా అన్ఎక్స్పెక్టెడ్ థ్రెట్స్ మనకి ఎటువైపు నుంచి వస్తాయి అనేది పసిగట్టుకొని ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ప్రతి వాళ్ళకి థ్రెట్ ఉంటుంది, కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో మనిషి అనేది ఒకటి కాదు. సో ఇప్పుడు COVID-19 చెప్పుకున్నాం కదా, అప్పుడు అందరూ కూడా ఏదో కొంచెం లోకి వెళ్ళిపోయి కొంచెం అబ్నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేయడం అనేది జరిగింది. అది ఒక పార్ట్ ఆఫ్ జస్ట్ వన్ ఫేస్ ఆఫ్ ద కాయిన్. మరి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏమైంది అంటే వరల్డ్ అంతా ఇంకొంచెం గ్లోబలైజ్ అయిపోయింది. మన అందరం కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ కి స్విచ్ ఆన్ అయిపోయాం. మనందరం కూడా ప్రతి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ప్రతి దాన్ని డిజిటలైజ్ చేసేసాం, ఇంక్లూడింగ్ ద స్కూల్స్. డిజిటలైజేషన్ చాలా మట్టుకు అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే అందరూ చాలా ఏదో ఒక మూల చక్కగా బాధపడుతూ ఉంటే కొందరు మట్టుగా ఏం చేశారంటే అలాంటి టైంలో ఇలాగా మంచి మంచి సెషన్స్ అన్ని కండక్ట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనేవి క్రియేట్ చేశారు. సో ఎవరికి బాధ లేదంటే అందరికీ బాధ ఉంది, కాకపోతే ద వే హౌ దే హ్యావ్ హ్యాండిల్డ్ అనేది దట్ షోస్ దేర్ స్ట్రెంగ్త్. సో ఆ విధంగా థ్రెట్ అనేది మనం ఎప్పుడూ ఊహించకుండానే వస్తుంది. సో ఈ స్వాట్ లో ఈ టీ పాయింట్ లో మనం కొనక ఒకవేళ ఆ థ్రెట్ కనే ఒక కాలం ఇచ్చుకుంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్, వీఆర్ గోయింగ్ టు బి రెడీ ఫర్ ఇట్. ఓకే రాని చూసుకుందాం అన్నట్టుగా రెడీ అయిపోతాం అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు బైక్ లో పెట్రోల్ ఎప్పుడూ అవ్వదులే, ఇన్ని పెట్రోల్ బంక్స్ ఉండిపోయాయి, ఇప్పుడు ఎలాంటి మనిషి కూడా అంత నేను చక్కగా ఇండికేటర్ ఇచ్చాను, ఎక్కడికక్కడ హైవేలో పెట్రోల్ బంక్స్ ఉన్నాయి అని చెప్పేసి ధీమాగా ఉండలేదండి బైక్ ప్రిపేర్ చేసేవాడు. పక్కన ఒక పెట్రోల్ రిజర్వ్ చేసుకోవడానికి ఒక మంచి ట్యాంక్ కూడా ఇచ్చారు. ఎందుకంటే అది థ్రెట్ ఉంటుంది అని వాడు కూడా బిలీవ్ చేశాడు కాబట్టి ఆ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో ఆ విధంగా థ్రెట్ ని కనుక మనం ముందే ఊహిస్తే దానికి వీఆర్ గోయింగ్ టు గెట్ రెడీ విత్ ద ప్లాన్ బి. అందుకని చెప్పి ఈ థ్రెట్ అనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. సో ఐ రిక్వెస్ట్ అగైన్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ పెన్ డౌన్ వాట్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ థ్రెట్.
సో మీరు గోల్ రీచ్ అయ్యే పద్ధతిలో మేబీ ఇది నా థ్రెట్ అవుతుందేమో, బికాజ్ ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మీరు అనుకున్న మట్టుకు ఏదైనా ఒక థ్రెట్ ఉందేమో అని బిలీవ్ చేస్తుంటే గనక ప్లీజ్ పెన్ డౌన్ ఇట్ బై టేకింగ్ దిస్ హింట్స్. So you can even check your past and understand the world strategy. సో ఇప్పుడు నడిచే ప్రతిదీ కూడా వరల్డ్ స్ట్రాటజీ మీదే నడుస్తుందండి. ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టుగా ఈ అమెజాన్లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఒక్క ప్రోడక్ట్ కూడా ఉండదు. ఓన్లీ మన అవసరాన్ని వాళ్ళు గ్రాప్ చేసుకున్నారు. మన అవసరం దగ్గరే వాళ్ళ ఆపర్చునిటీ ఉంది. సో దే ఆర్ కంటిన్యూస్లీ మింగిలింగ్ విత్ ద వరల్డ్ టు అండర్స్టాండ్ ద స్ట్రాటజీ. అమ్మో ఇది నాకు థ్రెట్ అవుతుందేమో అనుకుంటే చాలు, ప్లీజ్ పెన్ డౌన్ ఇట్. ఓన్లీ టువర్డ్స్ యువర్ గోల్, నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్. Is it completed, Shanta ma'am? Everybody completed? Yes, thank you, Srinu sir. Yes, Chakrapani garu, thank you so much. So, definite గా మనం అనుకున్నట్టుగా 40 minutes లో నేను చెప్పాను, ఒక వర్క్ షాప్ లో వీఆర్ గోయింగ్ టు క్రాక్ ద స్వాట్. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ 9-3. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మన గోల్ రాసుకున్నాం, ఒక్క గోల్. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ లో వీ కాంట్ వర్క్అవుట్ ఆల్ దోస్ థింగ్స్. సో ఒక్క గోల్ ఎంచుకొని దానికి స్ట్రెంగ్త్ రాసుకున్నాం. వాట్ ఈస్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్, వీక్నెసెస్ ఐడెంటిఫై చేసుకున్నాం, ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవడానికి రెడీ అయిపోయాం, థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుందో ఊహించడానికి, ఊహించిన తర్వాత ఏం చేయాలి అనేది ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ చెప్పేస్తూ, ఊహించిన తర్వాత కూడా మనం ఏం చేయకుండా ఉండం. కాబట్టి డెఫినెట్ గా వీఆర్ ఆల్సో గోయింగ్ టు గెట్ రెడీ విత్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా స్వాట్ అనేది ఒక గోల్ కి రాసేసుకున్నాం. మరి ఇప్పుడు ఇది రాసుకోవడం వల్ల ఏంటి మేడం ఉపయోగం? ఒక పెన్ లేకపోతే పెన్నులో కొంచెం ఇంకు ఒక పేపర్ వేస్ట్ ఏమైనా అయిందా అంటే నో. ఇట్ టువర్డ్స్ యువర్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు నిజంగా మీ గోల్ ని మీరు రీచ్ అవ్వడం అంత అవసరమా కాదా, లేకపోతే దానికి తగ్గిన డెసిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం తీసుకోవడానికి మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో టువర్డ్స్ ద డెసిషన్ మేకింగ్ ఈ స్వాట్ అనేది అసలు మనం చాలా సార్లు చాలా డైలమాలో ఉంటాం. అసలు ఈ పని కరెక్టేనా కాదా, చెయ్యొచ్చా చేయకూడదా. జనరల్ గా విల్ గో ఫర్ ద థర్డ్ పార్టీ, అంటే మనం బాగా నమ్మిన వాళ్ళు కాకుండా ఒక థర్డ్ పార్టీకి మనం ఒకసారి జంప్ అవుతూ ఉంటాం. యూ ప్లీజ్ సజెస్ట్ మీ వెదర్ నేను చేయొచ్చా చేయకూడదా, చాలా వెరిఫై చేస్తూ ఉంటాం. ఆన్లైన్ లో ట్రెండ్ రీసెర్చ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఈ విధంగా మనం ఎప్పుడు ప్రయత్నించాం. సో ఇట్ ఈస్ అ సిస్టమాటిక్ సైంటిఫికల్లీ ప్రూవెన్ మెథడ్. ఇది ఈ రోజు నేను ఏదో సెషన్ లో చెప్తున్నాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రూవెన్ సైకలాజికల్లీ. సో ఈ విధంగా ఒక ఆర్డర్ లో మనం ఈ 4 అంశాలు రాసుకోవడం ద్వారా ఎట్ లాస్ట్ మన డెసిషన్ అనేది ఖచ్చితంగా మనం డిపెండ్ అయిపోతాం. మనకు అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదా, చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఒక డెసిషన్కి వచ్చేస్తాం. ఇంకా మనం ఎవరి డెసిషన్ కోసం మనం ఎదురు చూడం. సో దానికని ఈ స్వాట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అవాయిడ్ ప్రీ క్రైసిస్ ప్లానింగ్. సో ఎప్పుడో మనకి ఒక క్రైసిస్ అంటే ఒక నష్టం ఏదో జరుగుతుంది అంటే దాన్ని మనం ముందే ప్లాన్ గా ఉంటాం, నేను ముందే ఊహించాను అనేటప్పుడు మనకి ఏమీ అనిపించదు. ఇది జరుగుతుందని నేను ముందే ఊహించాను, ఐ హ్యావ్ మై ప్లాన్ బి అనేది ముందు చాలా ధైర్యంగా ఉంటాం. సో దానికి స్వాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజీ బిల్డింగ్, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్రతి మార్కెట్ లో కానీ, లేకపోతే మీరు ప్రొఫెషన్ లో చూసుకోండి, లేకపోతే మీ ఇంట్లో చూసుకోండి. పెద్ద పిల్లలు చిన్న పిల్లలు ఉంటే పెద్ద పిల్లలు కొట్టేస్తే కామ్గా ఒక మూలకెళ్ళి ఏడుస్తూ ఉంటారు, దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. చిన్నవాడు ఏంటంటే మొత్తం వీధంతటికి వినిపించేలా గట్టిగా అరిచి ఏడుస్తాడు, పరువు తీసేస్తాడు, దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ. సో అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ స్ట్రాటజీస్ అనేది ఉంటాయి, చిన్నప్పటి నుంచి ఉంటాయండి. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ప్రతి మనిషికి వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది. సో అలాగా మనం ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవటానికి ఇన్ ఏ రిజిడ్ వే, ఒక గట్టిగా, కొందరు మన చుట్టూ ఉంటే చూస్తుంటే అమ్మో వాడు నో అంటే నోయరా, మళ్ళీ ఇంక చెయ్యడు. చిన్నప్పుడు కూడా ఈ పిల్లల్లో చూస్తూ ఉంటాం, చెయ్యనుగాక చెయ్యను అని కూర్చుంటారు.
సో అలా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ బిల్డ్ అవ్వాలి అంటే మనం ఈ స్వాట్ వేసుకోవడం ద్వారా మన స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్. వాట్ ఈస్ దిస్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్? సో మన స్ట్రెంగ్స్ ఎప్పుడు కూడా మన ఆపర్చునిటీతో మ్యాచ్ అవ్వాలి. సో నేను చెప్పినట్టుగా నేను బాగా సాంగ్ పాడతాను అంటే ఐ షుడ్ గో టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ సరిగమప. ఇట్ ఈస్ నాట్ టు ద డీ షో. సో నా ఆపర్చునిటీ, నా స్ట్రెంగ్త్ ఎక్కడైతే ఉందో నా ఆపర్చునిటీ నేను ఆ ఏరియాలో ఎత్తుక్కోవడం ద్వారా నాకు ప్లస్ అవుతుంది. నాకు స్ట్రెంగ్త్ వేరే దగ్గర, నా ఆపర్చునిటీ వేరే దగ్గర ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద టైం వేస్ట్. సో అలా కాకుండా స్ట్రెంగ్త్ ఎక్కడైతే ఉందో ఆపర్చునిటీని కూడా అక్కడే వెతుక్కోవాలి. దట్ ఈస్ కాల్డ్ ద మ్యాచింగ్. అండ్ వాట్ ఈస్ దిస్ కన్వర్టింగ్? ఏం కన్వర్ట్ చేయాలి అంటే వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ థ్రెట్స్ ని ఎప్పుడు కూడా ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకోవాలి. థ్రెట్ ని అసలు థ్రెట్ లా తీసుకోకూడదండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ అస్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్. మనం వద్దన్నంత మాత్రాన అది మన దగ్గర నుంచి వెళ్ళిపోదు. కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్, ఎస్ ఇట్ ఈస్ మై ఛాలెంజ్, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ ఇట్. సో ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. మన వీక్నెస్, మనం చాలా చక్కగా మంచి ఆన్సర్ ఇచ్చారండి. వీక్నెస్ తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది తెలిసిన రోజున మనల్ని మనం జయించిన వాళ్ళు అవుతాం. సో ఖచ్చితంగా అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ మ్యాచింగ్ అండ్ కన్వర్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ యూజెస్. మరి ఏం చెయ్యకూడదు? సో ఎక్కడైతే ఏం చెయ్యాలో ఉంటుందో, ఏం చెయ్యకూడదో కూడా ఉంటది. అండ్ మన కాన్సన్ట్రేషన్ మోర్ ఎక్కడ ఉంటదంటే ఏం చెయ్యకూడదో మీద ఉంటుంది. సో వాట్ వీ షుడ్ నాట్ డూ వైల్ పుట్టింగ్ దిస్ వాట్, డోంట్ జనరలైజ్ ద థింగ్స్. సో జనరల్ గా మనకు వచ్చిన పని మనం ఎలా కన్సిడర్ చేస్తాం? మీరు మంచి పోస్టర్ చేయగలుగుతారు అనుకోండి, లేదు మంచి హ్యాండ్ రైటింగ్ ఉంది, లేదు మంచి వంట చేస్తారు. జనరల్ గా మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏముంటుందంటే అందరూ చేసేస్తారు ఇదని ఉంటది. వి జనరలైజ్ దట్. చాలా తక్కువ మందికి తెలుసు అది ఓన్లీ వాళ్ళ టాలెంట్ మాత్రమే అని. చాలా తక్కువ మందికి తెలుసు. ఎవరైతే ఈ రెగ్యులర్ గా కొంచెం సోషల్ బిహేవియర్ ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ లేదు కొంచెం లోన్లీగా, లేదు కొంచెం ఇంట్రోవర్ట్స్ గా ఉండే వాళ్ళకి ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు నో అండ్ టు అండర్స్టాండ్ దర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో అలా ఏంటంటే వీ షుడ్ నాట్ జనరలైజ్ ద థింగ్స్. మనకు వచ్చినవి అందరికీ వచ్చని, మనకు రానిది ఎవ్వరికీ రాదని అలా జనరలైజ్ చేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగా స్వాట్ వేసుకోవాలి. నాకు చాలా లేజీ ఫెలో, నేను చాలా నాకు బద్ధకం అంటే దట్ ఓన్లీ ఐ షుడ్ రైట్ ఇన్ మై వీక్నెస్. లేదు నేను చాలా యాక్టివ్, ఎంత చలికాలంలో ఉన్నా కూడా నేను 5:30కి లేచి యోగా చేస్తాను అంటే దట్ ఈస్ గుడ్ హ్యాబిట్స్ ని మన స్ట్రెంగ్త్ కాలంలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. అంతేగాని అది అందరూ చేస్తారు కదా నేను ఎలా చేస్తాను, నేనేం గొప్ప అనుకోకూడదు. మీ హ్యాబిట్ మీ హ్యాబిటే. సో వీ షుడ్ నాట్ జనరలైజ్ వైల్ పుట్టింగ్ ద స్వాట్ అండ్ డోంట్ పుట్ మెనీ ఏ టైం. ఎక్కువ సార్లు పెట్టేసుకోకూడదు. నాకు ఈ స్వాట్ నచ్చలేదని చింపి పారేసి మళ్ళీ పెట్టేసుకోకూడదు. ఎందుకంటే అట్లీస్ట్ మనకి మనమే రాసుకున్నాం కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ రావడానికి కొంచెం టైం అయినా పడుతుంది. అట్లీస్ట్ 30 days. ఆ 30 days అయినా కొంచెం మనం వెయిట్ చేయగలిగితే ఇంకొక స్వాట్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు. కావాలంటే మనం డిఫరెంట్ గోల్స్ కి డిఫరెంట్ గా స్వాట్ రాసుకోవచ్చు. ఫైనాన్షియల్ గోల్ కి ఒక స్వాట్, పర్సనల్ కి ఒక స్వాట్, నెక్స్ట్ ప్రొఫెషన్ కి ఒక స్వాట్, ఎకనామిక్ అంటే మనీ పరంగా ఒక స్వాట్. ఇలా డిఫరెంట్ గోల్స్ కి డిఫరెంట్ స్వాట్ రాసుకోవచ్చు. కానీ ఒకే గోల్ కి ఒక 10-15 స్వాట్లు ఖాళీ ఉన్నప్పుడల్లా రాసేసుకుంటే ఇట్ ఈస్ రాంగ్. సో వీ షుడ్ నాట్ పెన్ డౌన్ టూ మెనీ. అందులో ఏది నిజమో మనకే అర్థం అవదు. సో డోంట్ పుట్ మెనీ ఏ టైమ్. దీస్ 2 ఆర్ ద డోంట్స్. ఇవి చేయకూడదు. వీ షుడ్ నాట్ జనరలైజ్ అండ్ వీ షుడ్ నాట్ పుట్ మెనీ ఏ టైమ్. సో కమింగ్ బ్యాక్ టు ఆల్ ద థింగ్స్ ఇన్ ఏ నట్షెల్, ఒక దగ్గర పెట్టుకుంటే స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకున్నాం, వీక్నెస్ ఏంటో తెలుసుకున్నాం, ఆపర్చునిటీ ఏంటో తెలుసుకున్నాం, థ్రెట్ ఏంటో తెలుసుకున్నాం. సో ఈ స్ట్రెంగ్త్ అనేది ఏంటంటే మనం అందరికంటే ఏ పని బాగా చేస్తాం, ఏ పని బాగా చేస్తే మనల్ని చాలా మంది మెచ్చుకుంటారు, 1000 మందిలో కూడా మనల్నిగా చూపించేది ఏంటైతే ఉందో దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. వీక్నెస్ ఏదైతే ఏదంటే అందరూ చేసే పని కూడా మనం చెయ్యలేకపోతే, లేదు ప్రతిసారి కూడా అక్కడ మన పర్ఫార్మెన్స్ అండర్గో అవుతుంది అంటే మనం చెయ్యలేకపోతున్నాము అంటే దట్ ఈస్ అవర్ వీక్నెస్. ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో అయినా యు ఆర్ గోయింగ్ టు బి ద రాక్ స్టార్ అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఆపర్చునిటీ అండ్ దట్ ఈస్ ద ఏరియా వేర్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ అవర్ ఆపర్చునిటీ. అంటే ఆ ఏరియాలోనే మీరు చాలా ఎక్సెల్ గా ఉన్నారు, అక్కడే మనం ఆపర్చునిటీ వెతుక్కోవాలి. అండ్ థ్రెట్ ఏంటి అంటే మనం ఊహించనిది, కాబట్టి మనం ప్లాన్ బితో రెడీ అయిపోవాలి. దట్ ఈస్ అవర్ థ్రెట్.
సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ స్వాట్. సో ఇలాంటి దానికోసం మనం ఏం చేసామంటే త్రూ అవుట్ ద 40 minutes, సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ డీకోడెడ్ అవర్ స్వాట్. మనం డీకోడ్ చేసాం, పెన్ డౌన్ చేశారు కదా, అదంతా మీరు మీ స్వాట్ ని డీకోడ్ చేశారు. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డెవలప్డ్ యువర్ స్ట్రాటజీ అండ్ ఆల్సో దెన్ యు ఆర్ గోయింగ్ టు డెవలప్ యువర్ పెర్ఫార్మెన్స్. సో డెఫినెట్ గా ఈ విధంగా చేస్తే ఎలా అయితే మన ఈ టెక్నాలజీ వరల్డ్ రన్ అవుతూ ఎంత అత్యద్భుతంగా రిజల్ట్ ని సాధిస్తుందో అంతే అత్యద్భుతంగా మిమ్మల్ని మీరు ఒక మంచి ప్లేస్ లో పెట్టుకోగలుగుతారు. వెన్ యూ డీకోడ్ యువర్ స్వాట్, వెన్ యూ డిజైన్ యువర్ స్ట్రాటజీ, వెన్ యూ డెవలప్ యువర్ పెర్ఫార్మెన్స్, డెఫినెట్ గా మనం ఎన్ష్యూర్ అండ్ సింపుల్ గా మన గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతాం. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టు స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ లో నేను ఎక్స్పెక్ట్ చేశానండి, ఒక క్వశ్చన్ అడిగాను, మనల్ని మనం ఎవరు బాగా లవ్ చేస్తారంటే ఏంటేంటో చెప్పాం, మరి మనల్ని మనం ఇష్టపడట్లేదా? ఎందుకు ఇష్టపడట్లేదు? ప్రతి వాళ్ళకి వాళ్ళంటే ఇష్టమే, కాకపోతే ఏంటంటే అది గుర్తించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ స్పీకింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వే టు క్రియేట్ యువర్ సెల్ఫ్. మనం ఏంటంటో క్రియేట్ చేస్తాం అనుకుంటాం, బట్ వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద వే దట్ హౌ వీ హ్యావ్ టు put our own SWOT. I hope all of you have went on through your SWOT and wish you all the best for your futures. Thank you so much, sir, for giving me this great opportunity. Over to the host. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మీరు ఈరోజు. థ్యాంక్ యూ ఎవరికి మేడం, థ్యాంక్ యూ. వాళ్ళకి నా కోసమైనా ఈ సెషన్ అనిపించేలా ఉంది. మనం చేసే ప్రతి పనిలో మనం ఎలా స్వాట్ వేసుకోవాలి, మన థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్ట్రెంత్ ని ఎలా ఎక్సలెంట్. కన్వర్ట్ చేసుకోవాలి మన పెర్ఫార్మెన్స్ కి అనేది చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.